and dislikes, habits, general facts, రెగ్యులర్ యాక్షన్స్ అండ్ ప్లాన్డ్ ఈవెంట్స్ వీటన్నిటిని కూడా మనం సింపుల్ ప్రెజెంట్లో చెప్పాలి. అందరికీ నమస్కారం అండి. టుడేస్ టాపిక్ ఈస్ సింపుల్ టెన్స్. ఈ టెన్స్కి ఆ పేరు ఎలా వచ్చింది అంటే దాని యొక్క సింపుల్ స్ట్రక్చర్ వల్ల. ముఖ్యంగా వెర్బ్ చాలా సింపుల్గా ఉంటుంది. అంటే V1 కానీ V2 కానీ ఈ రెండే ఉంటాయి. ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే హెల్పింగ్ వెర్బ్ యొక్క అవసరం ఉండదు. ఫ్యూచర్లో అయితే విల్, షెల్ తప్ప ఇక ఏ హెల్పింగ్ వెర్బ్ కూడా మనకి అవసరం ఉండదు. సింపుల్ టెన్స్ మనకి 3 రకాలు. ప్రెజెంట్లో ప్రెజెంట్ సింపుల్, పాస్ట్లో పాస్ట్ సింపుల్, ఫ్యూచర్లో ఫ్యూచర్ సింపుల్. ఇప్పుడు మనం ప్రెజెంట్ సింపుల్ గురించి చర్చిద్దాం. ప్రెజెంట్ సింపుల్ అనేది ప్రెజెంట్ టెన్స్లో ఒక భాగం. అంటే ప్రెజెంట్ టెన్స్లో ప్రెజెంట్ సింపుల్, ప్రెజెంట్ కంటిన్యూస్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అని 4 భాగాలు ఉంటాయి. ఇక్కడ ఈ టేబుల్ చూడండి. ఇక్కడ నేను 3 సందర్భాలు తీసుకున్నాం. ఎస్టర్డే అంటే గడిచిన కాలం, టుడే ప్రస్తుత కాలం, టుమారో రాబోయే కాలం. ఇక్కడ మీకు ఒక స్టేట్మెంట్ ఇచ్చాను చూడండి. ఐ లైక్ చాక్లెట్స్. ఈ స్టేట్మెంట్ ప్రకారం నాకు చాక్లెట్ నిన్న ఇష్టమా, ఈరోజు ఇష్టమా, రేపు ఇష్టమా? అంటే ఇష్టం అనేది ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. నిన్న ఇష్టపడ్డాను, ఈరోజు ఇష్టపడ్డాను, రేపు కూడా ఇష్టపడతాను. అంటే ఇష్టాలు అనేవి మారవు, అన్ని కాలాల్లోనూ ఒకేలా ఉంటుంది. ఈ స్టేట్మెంట్ చూడండి. ఐ ఈట్ చాక్లెట్స్ అంటే అర్థం ఏంటి? నేను నిన్న తిన్నానా, ఇవాళ తిన్నానా, రేపు తినబోతున్నానా? అంటే ఇక్కడ అన్ని కాలాల్లోనూ అంటే ఎస్టర్డే, టుడే, టుమారో నేను చాక్లెట్లు తింటూ ఉంటాను. అంటే అర్థం ఏంటి? ఇదొక అలవాటు. ఈ స్టేట్మెంట్ చూడండి. సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అంటే సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు. అంటే సూర్యుడు నిన్న తూర్పున ఉదయించి రేపు పడమర ఉదయించాడు కదా. అన్ని వేళలా కూడా సూర్యుడు తూర్పునే ఉదయిస్తాడు. అంటే ఇదొక ఫ్యాక్ట్. ఈ సెంటెన్స్ చూడండి. ఐ గో టు స్కూల్ అంటే నేను స్కూల్కి వెళ్తాను. అంటే అర్థం ఏంటి? నిన్న వెళ్ళాను, ఈరోజు వెళ్తాను, రేపు కూడా నేను వెళ్ళబోతున్నాను. అంటే ఇదొక రెగ్యులర్ యాక్షన్. ఫైనల్గా ఈ స్టేట్మెంట్ చూడండి. హీ లీవ్స్ టుమారో అంటే దీని అర్థం ఏంటి? అతను రేపు బయలుదేరతాడు. ఇది కూడా మనం ప్రజెంట్ టెన్స్లోనే చెప్పాలి. అంటే వెళ్ళేది రేపైనప్పటికీ కూడా దీన్ని ప్రజెంట్ టెన్స్లో చెప్పాలి. దీన్ని మనం ప్లాన్డ్ ఈవెంట్ అంటాం. ప్లాన్డ్ ఈవెంట్ని మనం ప్రజెంట్ టెన్స్లో చెప్పాలి. ఫైనల్గా మనం ఏం అర్థం చేసుకోవాలి? లైక్స్ అండ్ డిస్లైక్స్, హ్యాబిట్స్, జనరల్ ఫ్యాక్ట్స్, రెగ్యులర్ యాక్షన్స్ అండ్ ప్లాన్డ్ ఈవెంట్స్ వీటన్నిటిని కూడా మనం సింపుల్ ప్రజెంట్లో చెప్పాలి. యాక్చువల్గా ఈ 4 కూడా ఒక రోజుకు సంబంధించినవి కావు. అంటే ఈ రోజుకి అంటే ఒక కాలానికి సంబంధించినవి కావు. మరి ఇవి ఏంటి? పాస్ట్ కాలానికి, ఫ్యూచర్ కాలానికి కూడా సంబంధించినవి అయినప్పటికీ కూడా మనం ప్రెజెంట్ టెన్స్లో చెప్తాము. అది కూడా సింపుల్ ప్రెజెంట్లో మాత్రం చెప్తాము. సింపుల్ ప్రెజెంట్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? చాలా సింపుల్గా ఉంటుంది. ఒక సబ్జెక్ట్ ఉంటుంది, తర్వాత V1 ఉంటుంది, తర్వాత ఆబ్జెక్ట్ ఉంటుంది. ఇక్కడ ఎక్కడైనా సరే సబ్జెక్టు, ఆబ్జెక్టు కామన్ కాబట్టి అది పక్కన పెట్టేస్తే వెర్బ్ వచ్చేసి V1 ఉంటుంది. V1 అంటే ఏంటి? V1 అంటే వెర్బ్ యొక్క బేస్ ఫామ్. సో ప్రెజెంట్ సింపుల్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? సబ్జెక్ట్ ప్లస్ V1 ఆర్ V5 ప్లస్ ఆబ్జెక్ట్. ఇక్కడ V5 అంటే ఏంటి? V5 అంటే ఏం కాదు, V1 పక్కన S యాడ్ చేయాల్సి వస్తే అది V1 ప్లస్ S అది V5 అవుతుంది. ఇక్కడ ఏ రకమైన హెల్పింగ్ వెర్బ్ కూడా అవసరం లేదు. అంటే ఈజ్, యామ్, ఆర్, వజ్, వర్ ఇలాంటి హెల్పింగ్ వెర్బ్ యొక్క అవసరం అయితే ఏమీ లేదు. ఈ స్ట్రక్చర్లో హెల్పింగ్ వెర్బ్ యొక్క అవసరం ఎందుకు లేదో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొదట మనకి హెల్పింగ్ వెర్బ్ యొక్క పనేంటి అనేది మనకు తెలియాలి. చాలా సందర్భాల్లో
హెల్పింగ్ వెర్బ్ ఎందుకు ఉపయోగపడుతుందంటే సెంటెన్స్‌కి టెన్స్‌ని యాడ్ చేస్తుంది. అలాగే మూడు వాయిస్‌ని కూడా నిర్ణయించడానికి హెల్పింగ్ వెర్బ్ అవసరమవుతుంది. ఈ రెండింటి గురించి తర్వాత డిస్కస్ చేద్దాం. ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సిన పాయింట్ టెన్స్. హెల్పింగ్ వెర్బ్ యొక్క మెయిన్ పనేంటంటే టెన్స్‌ని యాడ్ చేయడం. ఇక్కడ ఈటి యొక్క వి1, వి2, వి3 తీసుకుందాం. ఇప్పుడు మనం టెన్స్ చూద్దాం. ఈట్ ఏ టెన్స్‌లో ఉంది? ప్రెజెంట్ టెన్స్‌లో ఉంది. అంటే వి1 అనేది ప్రెజెంట్ టెన్స్. అంటే వి1 గాని మనం ఒక సెంటెన్స్‌లో మెన్షన్ చేసామంటే అది ప్రెజెంట్ టెన్స్ అని అర్థం చేసుకోవాలి. కాబట్టి ఆల్రెడీ ఇది ప్రెజెంట్ టెన్స్‌లో ఉందని మనకు క్లియర్‌గా అర్థమవుతున్నప్పుడు దానికి హెల్పింగ్ వెర్బ్ యొక్క అవసరం ఏముంటుంది? ఇక వి2. వి2 అంటే పాస్ట్ టెన్స్. ఇప్పుడు ఇది పాస్ట్ టెన్స్ అని క్లియర్‌గా అర్థమవుతుంది వి2లో రాస్తే. అప్పుడు దానికి హెల్పింగ్ వెర్బ్ యొక్క అవసరం ఏముంటుంది? ఇక మూడో విషయం ఈటెన్. ఈటెన్ అనేది వి3. ఇది ఏ టెన్సు? ఇక్కడ మనకు డౌట్ రావచ్చు. వి3 అనేది ఫ్యూచర్ టెన్స్ కదా అని. కానీ అది తప్పు. ఈ వి3 అనేది ఒక సెంటెన్స్‌కి ఏ రకమైన టెన్స్‌ని యాడ్ చేయలేదు. అంటే అది ప్రెజెంట్ టెన్సా? పాస్ట్ టెన్సా? ఫ్యూచర్ టెన్సా? అనేది ఈ వి3ని చూసినంత మాత్రాన మనం చెప్పలేము. కాబట్టి ఒక సెంటెన్స్‌కి టెన్స్ యాడ్ చేయాలంటే ఈ వి3 ముందు మనం ఏం చేయాలి? ఒక హెల్పింగ్ వెర్బ్ పెట్టాలి. ఒకవేళ ప్రెజెంట్ పర్ఫెక్ట్ అయితే హ్యావ్, హాస్ పెడతాము. పాస్ట్ పర్ఫెక్ట్ అయితే హ్యాడ్ పెడతాము. ఫ్యూచర్ పర్ఫెక్ట్ అయితే విల్ హ్యావ్ పెడతాం. ఒకవేళ ఒక సెంటెన్స్ పాసివ్ వాయిస్‌లో ఉంటే వి3 ముందు అది యొక్క ప్రెజెంట్ అయితే ఈజ్, యామ్, ఆర్ పాస్ట్ టెన్స్ అయితే వాస్, వర్. ఈ రకంగా మనం హెల్పింగ్ వెర్బ్ పెడితే దాని యొక్క టెన్స్ నిర్ణయం అవుతుంది. అలాగే వి4 అనేది ప్రోగ్రెసివ్ టెన్స్ అంటే కంటిన్యూయస్ టెన్స్‌ని తెలియజేస్తుంది గానీ అది ప్రెజెంటా, పాస్టా, ఫ్యూచర్ అని తెలియచేయాలంటే దాని ముందు మళ్ళీ హెల్పింగ్ వెర్బ్ పెట్టాలి. అంటే హెల్పింగ్ వెర్బ్ అవసరం లేని వెర్బ్ ఫార్మ్స్ ఏంటంటే వి1, వి2. మరొక విషయం వి1కి హెల్పింగ్ వెర్బ్ రావాలంటే ఒకే ఒక హెల్పింగ్ వెర్బ్ వస్తుంది. ఒకే ఒక సందర్భం వస్తుంది. అదేంటంటే అది సింపుల్ ఫ్యూచర్. చూడండి ఇక్కడ విల్ ఈట్. ఈట్ అనేది వి1 దాని ముందు మనం విల్ పెట్టాం. విల్ గాని, షల్ గాని ఒక వి1 ముందు పెట్టామంటే అది ఫ్యూచరిటీని తెలియచేస్తుంది. అంటే జరగబోయే కాలాన్ని తెలియచేస్తుంది. కాబట్టి మనం ఫైనల్‌గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సింపుల్ టెన్స్ వచ్చినప్పుడు అది ప్రెజెంట్ సింపుల్ అయితే వి1, పాస్ట్ సింపుల్ అయితే వి2. ఒకవేళ ఫ్యూచర్ సింపుల్ వచ్చినప్పుడు మాత్రమే దాని ముందు మనకి ఈ రకమైన హెల్పింగ్ వెర్బ్స్ అవసరమవుతాయి. విల్, షల్ అనే హెల్పింగ్ వెర్బ్స్ అవసరమవుతాయి. ప్రెజెంట్ సింపుల్‌లో వి1 మాత్రమే ఉంటుందన్నాం. మరి వి5 ఎలా వచ్చిందో ఒకసారి చూద్దాం. వి1 పక్కన ఎస్ యాడ్ చేస్తే అది వి5 అవుతుందని చెప్పాను. ఇది రూల్ ఏంటంటే ఇక్కడ సింపుల్ ప్రెజెంట్ టెన్స్‌లో థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు అంటే హీ, షీ, ఇట్ వచ్చినప్పుడు లేదా వాటి యొక్క నేమ్స్ రామ, సీత, బస్ అంటే సింగులర్ నౌన్స్ వచ్చినప్పుడు మనం వి1 పక్కన ఎస్ యాడ్ చేయాలి. ఈ సెంటెన్స్‌లో మీకు అర్థమవుతుంది. ఈ వచ్చినప్పుడు ప్లే అని ఒకటే రాయం. ప్లే పక్కన ఎస్ కూడా యాడ్ చేస్తాం. అప్పుడేమవుతుంది సెంటెన్సు? ఈ ప్లేస్ క్రికెట్. ఇది రూలు. ఇక్కడ ఈ ప్లేస్ అనే దాన్ని మనం వి5 అని చెప్తాం. వి5. ఈ పాయింట్‌తో ఫైనల్‌గా సింపుల్ టెన్స్‌ని ముగించేద్దాం. సింపుల్ ప్రెజెంట్ టెన్స్‌లో ఆల్వేస్, ఎవ్రీ డే, యూజువల్లీ, ఆఫెన్, సమ్‌టైమ్స్, నెవర్ లాంటి వర్డ్స్ మనకి వస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఏదో ఒక కాలానికి సంబంధించి కాకుండా అన్ని కాలాలకి సంబంధించినట్టుగా ఉంటాయి. ఈ కీవర్డ్స్ చూస్తే అది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అని ఇట్టే అర్థమైపోతుంది. ఇప్పుడు మనం సింపుల్ పాస్ట్ టెన్స్ చూద్దాం. సింపుల్ పాస్ట్ టెన్స్‌లో ఇది చూడండి సెంటెన్స్ చూడండి. ఐ ఏట్ చాక్లెట్ యెస్టర్‌డే. ఇక్కడ ఏట్ అనేది వి2. వి2 అనేది పాస్ట్ టెన్స్‌ని తెలియజేస్తుంది. దీంట్లో ఏ రకమైన హెల్పింగ్ వెర్బ్ లేదు కాబట్టి అది సింపుల్ పాస్ట్. ఇక్కడ సింపుల్ పాస్ట్ అని చెప్పడానికి
మనకొక హింట్ ఉంటుంది. హింట్ అంటే ఇక్కడ చూడండి యెస్టర్‌డే అనేది ఒక హింట్. ఒక యాక్షన్ పాస్ట్ టైమ్‌లో జరిగింది కాబట్టి అది సింపుల్ పాస్ట్. ఇక్కడ ఫోకస్ అంతా కూడా పాస్ట్ టైమ్ మీద ఉంది కాబట్టి అది సింపుల్ పాస్ట్. ఒకవేళ యెస్టర్‌డే అనే మాట మనం తీసామనుకోండి, దీన్ని మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్‌లో చెప్పొచ్చు. ఒక కంప్లీట్ యాక్షన్‌గా చెప్పొచ్చు. అంటే అది పాస్ట్ టెన్స్‌లో కాకుండా ప్రెజెంట్ పర్ఫెక్ట్‌లో చెప్తామనమాట. కానీ ఇక్కడ అలా కాదు. యెస్టర్‌డే అనే హింట్ వర్డ్ ఉంది కాబట్టి పాస్ట్‌కి సంబంధించిన హింట్ ఉంది కాబట్టి అది మనం సింపుల్ పాస్ట్‌గా చెప్పాలి. ఇక సింపుల్ పాస్ట్ యొక్క స్ట్రక్చర్ చాలా సింపుల్‌గా ఉంటుంది. జస్ట్ వి2 ఉంటుంది. వి2 ఉందంటే అది సింపుల్ పాస్ట్. హెల్పింగ్ వెర్బ్ లేకుండా ఓన్లీ వి2 ఉంటుంది. ఇక్కడ చూడండి యెస్టర్‌డే, లాస్ట్ ఇయర్, ఎగో, ఇన్ 2000, వెన్ ఐ వాస్ యంగ్. దీస్ ఆర్ ద కీ వర్డ్స్ ఆర్ ఫ్రేజెస్ దట్ డిటర్మైన్ ద పాస్ట్ యాక్షన్. ఇప్పుడు మనం సింపుల్ ఫ్యూచర్ చూద్దాం. సో, సింపుల్ ప్రెజెంట్ అంటే అన్ని కాలాలు అన్నాము. సింపుల్ పాస్ట్ అంటే గతించిన కాలం. అది కూడా కీవర్డ్ ఉండాలి. యెస్టర్‌డే అని గాని లేదా పాస్ట్‌కి సంబంధించిన ఏదో కీవర్డ్ ఉండాలని చెప్పుకున్నాం. అలాగే ఫ్యూచర్ వచ్చేటప్పటికి ఇలా చూడండి. ఐ విల్ ఈట్ ఎ చాక్లెట్ టుమారో. ఇక్కడ కూడా టుమారో అనేది ఒక కీవర్డ్. ఇక్కడ స్ట్రక్చర్ వచ్చేటప్పటికి సబ్జెక్ట్ ప్లస్ విల్ ప్లస్ వి1 ప్లస్ ఆబ్జెక్ట్. ఇక్కడ విల్ ప్లేస్‌లో షల్ కూడా వాడొచ్చు. అయితే ఈ మధ్య కాలంలో మోడర్న్ ఇంగ్లీష్‌లో మనం షల్ అనేది అవాయిడ్ చేసేసాం. ఓన్లీ విల్లే వాడుతున్నాం. సో, ఫ్యూచర్ సింపుల్ యొక్క కీవర్డ్స్ వచ్చేసి టుమారో, నెక్స్ట్ వీక్, ఇన్ 2026, సూన్, లేటర్ ఇలాంటి కీవర్డ్స్ అన్నమాట. అంటే ఈ కీవర్డ్స్ అంటే సింపుల్ ప్రెజెంట్‌లో గానీ, లేదా సింపుల్ పాస్ట్‌లో గానీ, లేదా సింపుల్ ఫ్యూచర్‌లో గానీ, ఇప్పుడు మనం ఈ చెప్పుకున్న కీవర్డ్స్ లేకపోతే మరి అది ఆ టెన్స్ కాదా అంటే అలాగనేం కాదు. మ ఒక యాక్షన్‌ని పలానా టెన్స్‌లో చెప్పాలి అనేది మన ఇంటెన్షన్ అయినప్పుడు, ఈ కీవర్డ్స్ మనం వాడకపోయినప్పటికీ కూడా పలానా స్ట్రక్చర్ వాడడం ద్వారా మనం ఆ టెన్స్‌లో చెప్పొచ్చు. ఇప్పుడు మనం సింపుల్ టెన్సెస్‌లో నెగెటివ్ సెంటెన్సెస్ ఎలా రాయాలో చూద్దాం. సింపుల్ ప్రెజెంట్‌లో వి1 ముందు డు నాట్ లేదా ఒకవేళ హీ, షీ, ఇట్ వచ్చినప్పుడు డస్ నాట్ పెట్టడం ద్వారా మనం నెగెటివ్ సెంటెన్స్ రాయొచ్చు. ఇక్కడ థర్డ్ పర్సన్ సింగులర్ షీ ఉంది కాబట్టి ఇక్కడ షీ డజంట్ ప్లే. ఒకవేళ ఇక్కడ థర్డ్ పర్సన్ సింగులర్ కాకుండా వేరే ఒకవేళ ఐ ఉందనుకోండి, ఐ డు నాట్ ప్లే. ఇవి నెగెటివ్ సెంటెన్సెస్. ఇక సింపుల్ పాస్ట్ వచ్చినప్పుడు డిడ్ వాడతాం. డిడ్ నాట్ వి1 ముందు డిడ్ నాట్ వాడతాం. ఇక్కడ చాలా ఇంపార్టెంట్. సింపుల్ పాస్ట్‌లో మనం వి2 వాడాలి. కానీ ఇక్కడ మరి వి1 ఎందుకు రాసామంటే ఆల్రెడీ నెగెటివ్ రాయడం కోసం డిడ్ నాట్ వాడాం. ఇక్కడ డిడ్ అనేది పాస్ట్‌ని తెలియజేస్తుంది. మళ్ళీ ఇక్కడ వి2 రాసామనుకోండి 2 పాస్ట్‌లు అయిపోతాయి. ఒక యాక్షన్‌కి సంబంధించి 2 పాస్ట్‌లు మనం మెన్షన్ చేయకూడదు. కాబట్టి ఇక్కడ వి1 వాడాం. ఇది చాలా ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్ సెంటెన్స్ హి డిడ్ నాట్ ప్లే. ఇక్కడ అది సింగులరా, ప్లూరలా, థర్డ్ పర్సన్ సింగులరా ఇవేవి కూడా మనం పట్టించుకోము. ఇక్కడ డస్ అనేది వాడే అవసరం లేదు కాబట్టి. ఇక సింపుల్ ఫ్యూచర్ వచ్చేటప్పటికి విల్ పక్కన నాట్ పెడితే సరిపోతుంది. అంటే షీ విల్ నాట్ ప్లే. వీటన్నిటికి షార్ట్ ఫార్మ్స్ చూద్దాం. డస్ నాట్‌ని మనం ఎలా రాయొచ్చు? డజంట్ అని రాయొచ్చు. డు నాట్‌ని డోంట్ అని రాయొచ్చు. అలాగే డిడ్ నాట్‌ని డిడ్‌న్ట్. అలాగే విల్ నాట్ వోంట్ అవుతుంది. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ చాలా జాగ్రత్తగా చూడాలి. మనం తప్పులు చేస్తూ ఉంటాము. ఇక్కడ డస్ నాట్ గాని వాడిన సందర్భంలో వి1 పక్కన ఎస్ యాడ్ చేయక్కర్లేదు. ఎందుకని? డస్ నాట్‌లో ఎస్ ఉంది కాబట్టి. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, నెగెటివ్స్ చెప్పడం కోసం హెల్పింగ్ వెర్బ్స్ మనం తెచ్చుకున్నాం. అంటే డూ, డస్, డిడ్ అనే హెల్పింగ్ వెర్బ్స్ తెచ్చుకున్నాం. ఇక్కడైతే విల్ ఉంది కాబట్టి మనం ఇంకా వేరే హెల్పింగ్ వెర్బ్ తెచ్చుకోలేదు. ఇదే విధంగా క్వెషన్ చేయడానికి కూడా ఇవే హెల్పింగ్ వెర్బ్‌ని మనం
తెచ్చుకోవాలి. క్వెషన్ చేయటం ఎలాగా? ఒక స్టేట్మెంట్‌ని మనం క్వెషన్‌గా మార్చాలంటే ఏం చేయాలి? ఆ స్టేట్మెంట్‌లో ఉన్న హెల్పింగ్ వెర్బ్‌ని ముందుకు తీసుకురావటం ద్వారా క్వెషన్ తయారు చేయొచ్చు. ఇక్కడ ఈ సెంటెన్స్ చూడండి ఫ్యూచర్‌లో షీ విల్ ప్లే టెన్నిస్ టుమారో. ఇక్కడ దీన్ని మనం క్వెషన్‌గా మార్చాలంటే జస్ట్ ఈ హెల్పింగ్ వెర్బ్ విల్‌ని ముందుకు తీసుకురావటం ద్వారా దాన్ని క్వెషన్‌గా మార్చొచ్చు. అంటే విల్ షీ ప్లే టెన్నిస్ టుమారో? అదే ప్రెజెంట్ టెన్స్ అంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్‌లోకొచ్చేటప్పటికి ఇక్కడ మనకి ఏ రకమైన హెల్పింగ్ వెర్బ్ లేదు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? దీన్ని ఎలా క్వెషన్‌గా మార్చాలి? అంటే ఇక్కడ ప్లేస్ 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 అని వచ్చినప్పుడు ఇక్కడ డస్ ఉందని అర్థం చేసుకోవాలి. అంటే అది మనకి కనిపించకుండా లోపల దాక్కుందనుకోండి. అలా ఊహించుకోండి. అలాగే దే గో టు స్కూల్. ఇక్కడ గో అనేది ఉంది. హెల్పింగ్ వెర్బ్ లేదు. ఇక్కడ డూ ఉందనుకోండి. అలాగే సింపుల్ పాస్ట్‌లో షీ ప్లేయిడ్ టెన్నిస్. ఇక్కడ ప్లేయిడ్ అనే చోట డిడ్ ఉందనుకోండి. అంటే డిడ్ ప్లస్ ప్లే అని అర్థం చేసుకోండి. ఇప్పుడు ఆ హెల్పింగ్ వెర్బ్‌ని సెంటెన్స్‌లో అన్ని వర్డ్స్ కన్నా ముందుకు తీసుకురండి. అప్పుడు అది క్వెషన్ అయిపోతుంది. ఇక్కడ చూడండి. డూ, డస్, సబ్జెక్ట్ ప్లస్ వి1 అంటే డస్ షీ ప్లే. పాస్ట్ టెన్స్‌లో వచ్చేటప్పటికి డిడ్ షీ ప్లే. ఇక ఫ్యూచర్ మీకు ఎలా రాయాలో మీకు తెలుసు. విల్ ముందు తీసుకొచ్చాం. విల్ షీ ప్లే. ఇది క్వెషనింగ్. అంటే సింపుల్ టెన్స్‌లో క్వెషనింగ్ ఎలా చేయాలి? క్వెషన్స్ ఎలా ఫ్రేమ్ చేయాలి అనే దాని గురించి డీటెయిల్‌గా మరో వీడియోలో చెప్తాను. ఈ లెసన్ గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ద వీడియో. మీ కామెంట్ తెలియచేయండి. అలాగే వీడియోని షేర్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.